అన్న ఒక మిరాకిల్ ఎక్స్‌పెక్ట్ చేసామన్నా. కానీ 'పుష్ప 2' శాటిలైట్ ప్రీమియర్ ఒక డిజాస్టర్‌గా మిగిలిపోయిందనుకోవచ్చు. ఇప్పటివరకు ఇండియన్ హిస్టరీలో వందల కోట్లు కొల్లగొట్టిన మాసివ్ బ్లాక్ బస్టర్ 'పుష్ప 2 ది రూల్' థియేటర్స్‌లో ఊచకోత కోసేసింది. అటువంటి సినిమా ఫస్ట్ టైం టీవీలో వస్తుందంటే ఎవడైనా టీవీకి అతుక్కోవాల్సిందే అనుకుంటాం కదా! అదే హోప్‌తో స్టార్ మా వాళ్ళు కూడా ప్రమోట్ చేశారు. సుకుమార్, దేవిశ్రీ ఇలా యూనిట్ అంతా స్పెషల్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. మధ్యలో ఎక్స్‌క్లూజివ్ ఫుటేజ్ లాంటి ప్లాన్స్ కూడా వదిలారు. కానీ రిజల్ట్ ఓ మై గాడ్! ఈ టీఆర్‌పీ రేటింగ్ 12.61 ఏంటన్నయ్య! బాక్సాఫీస్ రేంజ్ చూస్తే ఇది చాలా తక్కువ. ఇంతకంటే బెటర్‌గా 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'కి కూడా వచ్చింది కదా! అది కూడా ఒక ఫ్లాప్ సినిమాకి. అసలు 'అలవైకుంఠపురంలో' 29.4, 'పుష్ప 1' 22.5, 'డీజే' 21.7 టీఆర్‌పీస్ అసలు ఏమైపోయాయి ఆ క్రేజు, ఆ టీఆర్‌పీస్ ఇవన్నీ అసలకి. 'పుష్ప 2' ఏమో అన్నం మునగాలన్నట్టుగా 12.61 వచ్చింది. అసలు ఇదంతా ఎందుకు జరిగిందంటే ఓటీటీ వచ్చాక టీవీ మీద సినిమాలు చూసే మోజు తగ్గిపోయింది. ఎవరికి గంటల తరబడి యాడ్స్ భరించాలన్న ఇంట్రెస్ట్ లేదు. అందులోనూ ఇప్పుడే థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి కొత్తదై అనుకునే లోపే ఏదో ఒక లోకల్ ఛానెల్‌లో టెలికాస్ట్ అవుతుంది. పైగా పైరసీ. అది కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఓటీటీ ఉంటే మనకి ఏ టైంకి కావాలంటే ఆ టైంకి ప్లే చేసుకోవచ్చు. రివైండ్ చేసుకోవచ్చు, ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఏ యాడ్స్ ఉండవు. ఈ లగ్జరీకి జనాలు బాగా అలవాటు పడిపోయారు. దీంతో టీవీలో మళ్ళీ సినిమాలు చూడాలన్న ఇంట్రెస్ట్ కాస్త తగ్గిపోతుంది. దీంతో శాటిలైట్ రైట్స్ మీద ఉండే డిమాండ్ కూడా కొంచెం డౌన్ అవడం స్టార్ట్ అయ్యింది. ప్రొడ్యూసర్స్ అయితే కాస్త టెన్షన్‌లోనే ఉన్నారు. మరి భవిష్యత్తులో రాబోతున్న సినిమాలకి ఇది ఒక వార్నింగ్ లా కూడా తీసుకోవచ్చు. సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.